ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా దారుణం, ఘోరం, కిరాతకం అని గొంతు చింపి ఆరంభం నుంచే డే 1 నుంచే మేము అరుస్తున్నాం, కేకలేస్తున్నాం. చాలామంది మా కేకలు ఆపటానికి ట్రై చేశారు, మా గొంతు నొక్కు పెట్టడానికి ట్రై చేశారు, కానీ మేము ఎక్కడ కూడా ఆగలేదు. నేను చాలా సందర్భాల్లో చాలా మీడియా ముఖంగా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను ఏమనంటే, ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు క్రైస్తవులు వేరు, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులు వేరు అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఇప్పుడే అజయ్ చెప్పాడు కదా, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాల వంటి వారు, వాళ్ళని తట్టి లేపకండి, వాళ్ళు గర్జిస్తే ఎదుర్కోవటానికి ఏ ఒక్కడు కూడా నిలబడలేడు అని ఆయన చెప్పాడు. ఈరోజు ఏం చేశారు తెలుసా? నిద్రపోతున్నటువంటి క్రైస్తవాల్ని తట్టి 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 లేపితే ఈరోజు గర్జించడం ప్రారంభించాం, అరవటం ప్రారంభించాం, ప్రశ్నించడం ప్రారంభించాం, పోరాటం ప్రారంభించాం. క్రైస్తవుడికి ఓటమంటూ ఉండదు, గెలిచే వరకు కూడా పరిగెడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, అరుస్తూనే ఉంటాం. అరిచే నోరుని నొక్కి పెట్టాలని ప్రయత్నించే ఏ ఒక్కరి ముందు కూడా భయపడే ప్రసక్తి లేదు, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ముందుకు సాగిపోతూనే ఉంటాం. ప్రవీణ్ పగడాల గారికి ముందు క్రైస్తవులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? చావ చచ్చినటువంటి బ్రతుకులు బ్రతికేవాళ్ళు, నోరు మూసుకొని బ్రతికేవాళ్ళు. ఉమ్మినా, తిట్టినా, తన్నినా, కొట్టినా, మకారాలు లకారాలు వాడినా కూడా నోటి మీద వేలేసుకుని సిగ్గు ఎగ్గు లేకుండా మూలను కూర్చొని బతికే వాళ్ళు. ఏంట్రా ప్రశ్నించే ధైర్యం లేదా అంటే, యేసు ప్రభు చెప్పాడు సార్ శత్రువుని కూడా ప్రేమించమని, యేసు ప్రభు చెప్పాడు సార్ ఎడమ చెంప మీద కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని, యేసు ప్రభు చెప్పిన సిద్ధాంతం సార్ ఇది అని చెప్పి సిగ్గు లేకుండా ధైర్యం లేని క్రైస్తవులు సేవకులు చాలామంది మౌనంగా ఉన్నారు. వీటన్నిటిని కూడా భరిస్తూ నీ తోటి సేవకుడి మీద, తోటి క్రైస్తవుడి మీద ఇలాంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం కలిగినప్పుడు, దాడులు కుట్రలు జరిగినప్పుడు మౌనాన్ని వహిస్తూ పిరికితనాన్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటి డైలాగులు వాడుతూ మేము క్రైస్తవులం, శాంతిని సమాధానాన్ని కోరుకుంటాం. మీరు క్రైస్తవులే, నేను కూడా క్రైస్తవునే. నోటి మీద వేలేసుకోమని చెప్పలేదు, క్రైస్తవ్యం. నేను చెప్పేది ఒకటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట చెప్పారు, నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని. అదే యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ శిక్షకు అప్పచెప్పబడినప్పుడు ఆ సైనికుల్లో ఒకడొచ్చి యేసయ్యని కొడితే, థ్యాంక్ యూ రా, బాగా కొట్టావు, ఈ చెంప మీద కూడా కొట్టు అన్నాడా? అనలా. ఏమన్నాడు తెలుసా? ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు తెలుసా? నువ్వు నన్ను ఏ తప్పు చేశానని కొడుతున్నావు, ఆ తప్పు నాలో ఏదైనా ఉంటే చూపించి తర్వాత కొట్టు అన్నాడు ఆయన. మరణానికి ముందు ఆయన మాట్లాడిన మాట అది. దానికి ముందు ఆయన చెప్పిన మాట, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ శిక్షకు అప్పచెప్పబడినప్పుడు ప్రశ్నించాడు. హి రైజ్డ్ హిస్ వాయిస్ ఓవర్ ద ఎనిమీ. శత్రువుకి ఎదురుగా ఆయన స్వరాన్ని, గలాన్ని, కంఠాన్ని విప్పి ప్రశ్నించాడు. క్రైస్తవులు ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు చావ చచ్చిన క్రైస్తవ్యంతో మౌనంగా ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత నేను చెబుతున్నాను ఒకటే, ప్రశ్నించటం ప్రారంభించండి. అభినయ్ దర్శన్ కాదు, అజయ్ బాబు కాదు, వికేఆర్ మాత్రమే కాదు, ఇంకెవరో కాదు, మీరందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలందరూ కూడా నిలబడి గొంతు విప్పి ప్రశ్నించడం ప్రారంభిస్తే అన్యాయం పారిపోద్ది, గెలుపు మన సొంతమైద్ది, ఓటమి మనల్ని చూసి భయపడుద్ది. ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ ఇస్ అవర్ రైట్. ఆనాడు రోమ్ ప్రభుత్వంలో అది ప్రజాస్వామ్యం కాదది, రాజరికం, రాజు పరిపాలన, నియంత పాలన. రాజు చెప్పిందే శాసనం, రాజు మాట్లాడిందే వేదం. కూర్చో అంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి. ఇది భారతదేశం, ఇది నా దేశం, స్వతంత్ర భారతదేశం, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ అంబేద్కర్, దాదా అంబేద్కర్ సాహెబ్ గారు మనందరికీ కూడా కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. ఆయన మనకు రాజ్యాంగం ఇచ్చారు. రాజ్యాంగంలో మనకంటూ కొన్ని హక్కులున్నాయి, అర్హతలున్నాయి. ఆ హక్కుల్ని కూడా చాలా మంది తెలుసుకోలేక నోరు మూసుకొని మౌనంగా ఉంటున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారే, ఇది మా దేశం, ఈ దేశం మాది,
ఇది మా దేశం, మీరు వెళ్ళిపోండి. ఇజ్రాయెల్కి మీరు వెళ్ళిపోండి, అమెరికాకి మీరు వెళ్ళిపోండి, ఆస్ట్రేలియాకి మాట్లాడుతున్న ప్రతి ఒక్క కుక్కని నేను అడుగుతున్నా, ఇది మీ అబ్బ సొత్తా? ఇది క్రైస్తవుల దేశం కూడా. మీకెంత హక్కు ఉందో క్రైస్తవులుగా మాకు కూడా అంతే హక్కు ఉంది. ఇది స్వతంత్ర భారతదేశం. we have right to live, we have right to question. మేము ప్రశ్నించటానికి మాకు హక్కు ఉంది, మేము నిలదీయటానికి మాకు హక్కు ఉంది. చచ్చిపోవడానికి కాదు సార్, మేము బ్రతకటానికి మాకు హక్కు ఉంది. క్రైస్తవుడు ప్రశ్నించకుండా మౌనాన్ని వహిస్తూ కూర్చుంటే కాలు కింద చెప్పవుతాడు, చెప్పు కింద మట్టి అవుతాడు, అంతకంటే దారుణమైన స్థితికి దిగజారిపోతాడు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత కళ్ళు తెరుచుకోకపోతే క్రైస్తవులు దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. రానున్న రోజుల్లో క్రైస్తవులు కనుమరుగైపోతారు. సేవకులు వెతికినా కనపడరు. చదువుదామంటే బైబిల్ కాదు కదా, అందులో ఒక్క కాగితం కూడా కనపడకుండా చేస్తారు మతోన్మాదులందరూ కూడా. మన హక్కుని మనం వాడుకుందాం, మన అర్హతని మనం వాడుకుందాం. ఈరోజు కొన్ని కుక్కలు మరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చాడని. ఏమని? తాగి చచ్చాడని. అరే, బీడీ కాల్చేవాడు బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు సార్, ఒకే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. ఇంకో రకం బీడీ ఇస్తే కాల్చడు. సిగరెట్ తాగేవాడు ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు, ఒక బ్రాండ్. ఆల్కహాలిక్ ఎవరైనా సరే మందు తాగేవాడు ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ తాగారన్నదే కనుక నిజమైతే, ఆయన హైదరాబాద్ ఎల్బీ నగర్ లిక్కర్ మార్ట్లో ఒక బ్రాండ్ మందు కొన్నాడు. అదే ఆ ప్రవీణ్ పగడాల గారు కోదాడ్లో లిక్కర్ మార్ట్లో ఇంకో బ్రాండ్ మందు కొన్నాడు. అదే ప్రవీణ్ పగడాల గారు ఏలూరులో వైన్ షాప్లో ఇంకో మందు కొన్నాడు. 3 రకాల మందు ఎందుకు కొన్నారని ప్రశ్నిస్తే ప్రభుత్వానికి సమాధానం లేదు. ప్రశ్నలు వందలాదిగా అడుగుతున్నా సరే డిపార్ట్మెంట్ వారు నోరు విప్పటం లేదు. ఏమంటారు తెలుసా? కాక్టైల్ సార్, కాక్టైల్. అరే, కాక్టైల్ అంటే ఎందుకు తెలుసా మీకు? కాక్టైల్ అంటే పబ్బులో దొరికిద్ది. 3-4 రకాల బ్రాండ్లను మిక్సప్ చేసి ఇస్తారు. కాక్టైల్ అనేది. కాక్టైల్ అంటే మిక్స్డ్ డ్రింక్స్ని కలిపి తాగటం. కలిపి తాగాలనుకుంటే ఒకటే లిక్కర్ మార్ట్లో 3-4 రకాల బ్రాండ్లు కొనుక్కొని కలుపుకొని తాగుతాడు. కానీ హైదరాబాద్లో రకం, ఏలూరులో రకం, కోదాడలో రకం కలుపుకొని తాగుతాడా? ప్రవీణ్ పగడాల గారిని ఎంత కిరాతకంగా చంపారంటే, డే 1 నుంచి ఐ వాజ్ దేర్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్, ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ దేర్. ఐ హావ్ బీన్ వాచింగ్ ఎవ్రీ ఇన్సిడెంట్. అన్ని చూస్తున్నా, కుటుంబీకులు ఏం మాట్లాడారో చూస్తున్నాను, ప్రవీణ్ పగడాల మరణంలో ఎంత అన్యాయం జరుగుతుందో చూస్తున్నాను. గొంతు లేవనెత్తి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే నాలాంటి వాళ్ళ గొంతులు నొక్కి పెట్టడానికి నోటీసులు, అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారిని చంపి అక్కడ పడేసి కొంతమూరు దగ్గర రాజమండ్రిలో ఒక పనికి మాలినోడు మాట్లాడుతున్నాడు, రాజేష్ మహాసేనగాడు. వాడికి చెప్తున్నా నేను, రే ఇది కనుక హత్య అయితే ఎవడన్నా పెట్రోల్ బంకు దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా అక్కడ హత్య చేస్తాడా అని వాడు ఆగుతున్నాడు. నేను చెప్పనా సీసీ కెమెరాలు ఉన్నాయి, చంపినోడికి తెలుసు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి రాదు అని. రాలా సీసీ కెమెరా ఫుటేజ్లు బయటికి రాలా. 3 సీసీ కెమెరాలు ఉంటే ఫ్రంట్, రైట్, లెఫ్ట్, రైట్ సైడ్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చారు. అది కూడా 1/2 నిమిషం. ఫ్రంట్ ఉన్న కెమెరా, ఆ ఎగ్జాక్ట్ సీసీ కెమెరాకు ఆపోజిట్లో ఆయన చనిపోయి పడుంటే ఆ సీసీ కెమెరా కోసం గొంతు చెప్పి 20 రోజుల నుంచి అడుగుతున్నా నేను. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సీసీ ఫుటేజ్ మాకెందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తే సమాధానం లేదు డిపార్ట్మెంట్. ప్రశ్నిస్తే నోరు మూసుకోమంటున్నారు, అరెస్ట్ వారెంట్లు ఇస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అదే పెట్రోల్ బంక్కి వెళ్ళి, నయార పెట్రోల్ బంక్ నేను వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి, సార్ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మాకు ఇస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లారు. ఎన్ని సీసీ ఫుటేజ్లు? 3 సీసీ కెమెరా ఫుటేజ్లు తీసుకెళ్లారని చెప్పారు. 3 సీసీ ఫుటేజ్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫ్రంట్ కెమెరా సీసీ ఫుటేజ్ మాకు 12 గంటల ఫుటేజ్ కావాలని అరుస్తుంటే ఎందుకు మాకు సమాధానం లేదు? మీరు ఇవ్వరు సార్, మీరు ఇవ్వరు. చంపినోడికి తెలుసు ఆ ఫుటేజ్ బయటికి రాదని, అందుకు చంపాడు. చంపినోడికి తెలుసు రానున్న రోజుల్లో సేవకుల్ని ఇలా చంపబోతామని హింట్ ఇవ్వటానికి, క్లూ ఇవ్వటానికి ఆ గుండెల మీద కాలి అచ్చర వదిలేశాడు.
స్పెట్స్ మాస్క్ తీసి పక్కన పెట్టాడు. వాంటెడ్లీ క్లూస్ అన్నిటిని కూడా విడిచిపెట్టాడు. క్రైస్తవ సమాజం అంతటిని కూడా భయాందోళనలో పెట్టడానికి, భయపెట్టడానికి, సేవకులు ఎవరు కూడా ముందుకు స్వార్థ కోసం వెళ్ళకుండా ఉండటానికి చంపిన వాళ్ళు హంతకులు ఎవరైతే ఉన్నారో కావాలని అక్కడ క్లూస్ వదిలిపెట్టారు. కావాలని క్లూస్, యాక్సిడెంట్ అని చెబుతూనే ఇది మర్డర్, మేము చంపాంరా, మీరేం పిక్కోండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ వాంటెడ్లీ చేశారు. అయితే నేను ఒకటి చెప్పనా, మీరు ప్రవీణ్ పగడాల గారిని చంపారు. అయితే ఆయన చనిపోక ముందు తెలిసింది వేలాది మందికే. ఆయన మరణం తర్వాత ఆయన సువార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న 256 దేశాలకు చేరి లక్షలాది మంది రక్షణ పొందుకుంటున్నారు. ఈరోజు ఆయన చనిపోయాడని పిక్చర్లో కొంతమంది అనుకుంటున్నారు, చంపామని చంకలు గుద్దుకుంటున్నారు. ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడి కుటుంబంలో, ప్రతి ఒక్కడి ఇంట్లో బతికే ఉన్నాడు. ఈరోజు ఆయన వీడియోలు, ఆయన ప్రసంగాలు చూడని మనుషుడు అంటూ లేడు. భారతదేశంలో చూడని మనుషుడు అంటూ లేడు. ఆయన మరణించక ముందు ఆయన వీడియోలు వందల్లో వేలలో చూస్తే, ఆయన మరణించిన తర్వాత ఆయన ప్రసంగాలు లక్షల్లో, మిలియన్స్లో చూస్తున్నారు. చూసిన వాళ్ళలో హైందవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి సిద్ధాంతం ఎప్పుడు కూడా ఒకటేంటో తెలుసా? అరే, మనిషిని హైందవుడిగా, క్రైస్తవుడిగా, ముస్లింలుగా చూడొద్దండి. మనిషిని మనిషిగా ట్రీట్ చేయడం నేర్చుకోండి. మనిషిని మనిషిగా చూడడం మొదలు పెడితే మతం తలదించుకొని సిగ్గుతో పారిపోద్ది, ఓడిపోద్ది అని ఆయన సిద్ధాంతం పట్టుకొని ముందుకు సాగుతుంటే, అలాంటి మహా విలువలు కలిగినటువంటి మనిషిని మతోన్మాదులు కొంతమంది చంపి కుట్ర చేసి క్రైస్తవులను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే, ఒక సేవకుని మాత్రమే, సువార్థికుని మాత్రమే మీరు చంపగలరు. సువార్థికుని చంపగలరు కానీ స్వార్థని చంపలేరు. బైబిల్ తగలబెట్టరు కానీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఆపలేరు. ప్రవీణ్ పగడాల గారిని చంపి సేవకుల్ని భయపెట్టాలనుకుంటే ఒకటి చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఒక ప్రవీణ్ పగడాల గారి లాంటి సేవకులు ఈరోజు లేవబోతున్నారు. ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబంలో ప్రవీణ్ పగడాల గారు లాంటి సేవకుడు లేవబోతున్నాడు. ఆయన సిద్ధాంతాలు ఏంటో తెలుసా? ఆయన చేంజ్ తీసుకురావాలనుకున్నాడు. క్రిస్టియానిటీలో చేంజ్ తీసుకురావాలనుకో. ఈ పనికి మాలిన వేదవాళ్ళు కొంతమంది వాగుతుంటారు కదా, దశం భాగాలు అడుగుతారు, కానుకలు అడుగుతారు, దశం భాగాలు అడుగుతారు. ఆయనకు నచ్చదు అది. ప్రవీణ్ పగడాల గారికి అది నచ్చదు. అది ఏమంటారు తెలుసా? ఆయన పాస్టర్ అనేవాడు, సేవకుడు అనేవాడు, స్వార్థికుడు అనేవాడు 100 మందికి సహాయం చేసేలాగా ఉండాలి తప్ప సంఘంలో చేయి చాపి దశం భాగాలు ఇవ్వు, కానుకలు ఇవ్వని అడుక్కునేవాడు ఇలా ఉండకూడదు అంటాడు ఆయన. అది ఆయన సిద్ధాంతం. క్రైస్తవుడు అనేవాడు ప్రతి సెక్టార్లో ఉండాలి అనేవాడు ఆయన. రాజకీయ రంగంలో ఉండాలి అనేవాడు ఆయన. ఈరోజు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల యొక్క దరిద్రం ఏంటో తెలుసా? మనల్ని చంపినా, మనల్ని కాల్తో తన్నినా, మనల్ని కిరాతకంగా దూషించినా, మన పక్షాన మాట్లాడడానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పొలిటికల్గా ఒక్క లీడర్ ఉంటే ఎవడని చెప్పండి చూద్దాం. ఒక్క లీడర్. ఇస్ దేర్ ఎనీ లీడర్? ఒక్క నాయకుడు ఉన్నాడా? ఆయన ఏమన్నాడో తెలుసా? క్రైస్తవుడికి కష్టం వస్తే గలం ఇప్పటానికి అసెంబ్లీలో క్రైస్తవుడు ఉండాలి, పార్లమెంట్లో క్రైస్తవుడు ఉండాలి, ప్రతి సెక్టార్లో, కలెక్టరేట్లో క్రైస్తవుడు ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైస్తవుడు ఉండాలి, సైనింగ్ అథారిటీలో క్రైస్తవుడు ఉండాలి. ఈ మార్పు మనం తీసుకురావాలి అన్నాడు. అందుకు చంపేశారు ఆయన్ని. బిజినెస్ చేస్తూ సేవ చేయండి. బిజినెస్లో వచ్చిన డబ్బుతో సహాయం చేయండి సంఘస్థులకి, లేని వాళ్ళకి. అది సేవకుడు అన్నాడు ఆయన. అడుక్కునేవాడు కాదు సేవకుడు అంటే. చెయ్యి చాపి వందలాది మందికి సహాయం చేసేవాడు సేవకుడు అంటే. ప్రవీణ్ పగడాల గారి గురించి మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలీదు. 19 సంవత్సరాల వయసులో ఆయన రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని 21 సంవత్సరాల వయసులో నార్త్ ఇండియాకి మిషనరీగా వెళ్ళాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ఏమని వెళ్ళాడు తెలుసా? నేను చచ్చిపోవడానికి అని సిద్ధపడి వెళ్తున్నాను. నార్త్ ఇండియాలో ఇందోర్ అన్న ప్రాంతానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు. ఎప్పుడు? 21 సంవత్సరాల వయసులో, యంగేజ్లో నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాడు. మనం సేవ చేయాలంటే కడప ఎన్నుకుంటాం, హైదరాబాద్ ఎన్నుకుంటాం, రాజమండ్రి ఎన్నుకుంటాం. మీరు వెళ్తారా నార్త్ ఇండియాకి? మీరు వెళ్తారా హైందవుల మధ్యకి? యేసుక్రీస్తు పేరు చెప్పితే చెప్పుచ్చు కొడతారు అక్కడ అన్నాడు ఆయన. యేసు ప్రభు పేరు చెప్తే మొహం మీద ఉమ్మేస్తారన్నాడు ఆయన.
యేసు ప్రభు పేరు చెప్తే తలలు తెగ నరుకుతారన్నాడు. ఆ ప్రాంతానికి నేను మిషనరీగా వెళ్ళాను అన్నాడు ఆయన. అతన్ని పట్టుకొని వందలాది మందిని దత్తత తీసుకొని అనాథ పిల్లలకి జీవితాన్ని ఇచ్చినవాడు ఆయన. తన 2 ఆడపిల్లలతో పాటుగా 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో కన్న బిడ్డల్లాగా చూసుకొని పెంచినటువంటి అతను 2 సాఫ్ట్వేర్ కంపెనీకి CEO ఆయన. ఘనముగా గలమిప్పి బహిరంగ వేదికల్లో ధైర్యముగా స్వార్థని ప్రకటించి లక్షలాది మందికి ఇన్ఫ్లుయెన్స్గా, ఇన్స్పిరేషన్గా నిలబడినటువంటి అంత గొప్ప వ్యక్తి రోడ్డు మీద ప్రయాణం చేసిందే తాగడానికి అన్నట్టుగా చిత్రీకరించి భౌతికంగా ఆయనకు మన ముందర లేకుండా చేసి ఆయన ఈరోజు క్రైస్తవులలో పాస్టర్లందరూ కూడా తాగుబోతు ఎదవలే అని చెప్పడానికి అంత గొప్ప వ్యక్తిని ముందుగా తాగుబోతుగా చిత్రీకరిస్తే ఆటోమేటిక్గా క్రైస్తవుల పాస్టర్లందరూ కూడా తాగుబోతులు నెక్స్ట్ మనం చెప్తే నమ్ముతారని ప్రవీణ్ పగడాల గారి మీద స్టాంప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన డ్రగ్గిస్ట్ అని, ఆల్కహాలిస్ట్ అని. ఏ క్రైస్తవుడు కూడా ఈ యొక్క అబద్ధాన్ని సత్యం అనే నమ్మే ప్రయత్నాన్ని ఎవ్వడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఈ అబద్ధాన్ని సత్యముగా మేము స్వీకరించం. ఎవరు చెప్తున్నారు? కొంతమంది పాస్టర్లు మాట్లాడుతారు, తాగాడు నిజమే, ఆ వీడియోలు నిజమే, ఆ ఫుటేజులు నిజమే అని మాట్లాడుతుంటే నేను వాళ్ళని అడిగాను, మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే ఐజీ చెప్పాడు కదా, ఐజీ చెప్తే నిజమైపోద్దా? అరే ఐజీ కూడా నీలాంటి ఒక మనిషి, ఐజీ కూడా ఒక ఆఫీసరే, ఐజీ కూడా మనలాంటోడే. ఐజీ ఈజ్ నాట్ గాడ్. ఐజీ దేవుడు కాదు. ఐజీ మాట్లాడేవన్నీ సత్యాలైపోతాయి. ఐజీ మాట్లాడేవన్నీ నిజాలే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనుషులకి సమాధానం చెప్పలేక, క్రైస్తవులకు సమాధానం చెప్పలేక, పైన ప్రెషర్కి వాళ్ళకి సమాధానం చెప్పలేక నలిగిపోతూ డాక్టర్స్ పోస్ట్మార్టం రిపోర్ట్ని చేతికి ఇచ్చిన తర్వాత రేపు అనౌన్స్ చేస్తామని చెప్పిన తర్వాత 6 రోజులు డిలే చేశారు పోస్ట్మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేయడం, చేతిలో ఉన్న రిపోర్ట్ చదవడానికి 6 days ఆఫ్ డిలే. వై? ఎందుకు ఆలస్యం? తెలీదు. ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తామని భయపెడుతున్నారు. అరెస్ట్ వారెంట్, అభినయ్ దర్శన్, నాకు కూడా అరెస్ట్ వారెంట్ రెడీగా ఉంది. రాజమండ్రిలో సిద్ధంగా ఉన్న అరెస్ట్ చేయడం. అన్యాయాన్ని ప్రశ్నించడం మా హక్కు కాదా? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని మనం వాడుకోవటానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా కేసుగా నమోదు చేసి నోటీసులు పంపించి అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకి, చర్లపల్లి జైలుకి మమ్మల్ని పంపిస్తే చేతులు ముడుచుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? అజయ్ బాబు నెక్స్ట్ టార్గెట్ చేసి ప్రవీణ్ పగడాల వైపు ఉన్నటువంటి క్రైస్తవుల దృష్టి అంతటిని మళ్లించడానికి ఎవరిని అరెస్ట్ చేస్తే బాగుంటుందని చూసినప్పుడు అజయ్ బాబు కనిపిస్తే అజయ్ బాబుని కిడ్నాప్ చేసినట్టుగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో కూర్చోబెడితే క్రైస్తవులందరూ కూడా ఒక్కసారిగా ప్రవీణ్ పగడాల గారిని మరిచిపోయి అజయ్ బాబుని ఏం చేశారో, చంపారేమో, కిడ్నాప్ చేశారేమో, మరొక్క హత్య చూడాల్సి వస్తుందేమో అని గుండెలు బాదుకుంటూ ఫోన్లు చేశారు మాకు.